వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. 2029లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇది కొడాలి నాని చెప్తున్నటువంటి విషయం. తన సొంత ఆస్తిలో చెల్లికి వాటా ఇచ్చారు జగన్. అయినప్పటికీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న, తిరిగి ఒక్క మాట కూడా అనని మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్ అంటూ కొడాలి నాని కొనియాడారు. ఇక తిరుమల లడ్డూ విషయానికి వస్తే కూటమి నాయకులకు వెంకటేశ్వర స్వామి మొట్టికాయలు వేశాడంటూ కొడాలి నాని చెప్పారు. గుడివాడ రాజకీయాలలో యాక్టివ్ అయిపోయారు కొడాలి నాని. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లుగా కొడాలి నాని కనిపిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా చూస్తే కనుక కొడాలి నాని సైలెంట్గా ఉన్నారు. ఆ తరువాత కూడా ఆయన యాక్టివ్ అవుతారని అనుకున్నారు కానీ కొడాలి నాని మాత్రం యాక్టివ్ అవ్వలేదు. ఇప్పుడు గుడివాడ రాజకీయాలలో కొడాలి నాని యాక్టివ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా పార్టీలో ఉన్నటువంటి వారిని యాక్టివ్ అవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పడం, ఎక్కడికక్కడ కూడా యాక్టివ్ చేస్తూ కూడా వైఎస్ఆర్సీపీని ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో కొడాలి నాని యాక్టివ్ అయిపోయారు. జనరల్గా కూడా కొడాలి నాని ఎక్కువగా మాటల దూకుడుతో ఉంటారు. అలాంటి కొడాలి నాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు అనే వార్తలు చాలా వచ్చాయి. మరి ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. మరి కొడాలి నాని మునుపటిలానే అదే దూకుడుగా ఉంటారా, లేకపోతే ఆచితూచి వ్యవహరిస్తారా ఏంటి? మరి పూర్తిగా యాక్టివ్ అయిపోయినట్లేనా ఏంటన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒకసారి కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలను విందాం. ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి గాని, ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు గాని ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అబాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో, ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు కూటమి దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, చాలా కాలం తర్వాత కొడాలి నాని నోరు విప్పారు. రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొంతమంది సీనియర్ నాయకులు ఇటీవలే యాక్టివ్ అవుతున్నారు. వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామంలో మార్పుల్లో భాగంగా ఆయా నియోజకవర్గాలు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, మరికొంతమంది కీలక నేతలు కావచ్చు, ఆ నేతలందరూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టా, వైఎస్ఆర్సీపీ నేతల పైన దాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జగన్ ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఆ వ్యూహాల్లో భాగంగా నేరుగా ఏదైతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారంటూ ఆయన సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది, ఆ వ్యతిరేకత చివరికి ఈ జగన్ అధికారంలో తీసుకొచ్చే వరకు వస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గుడివాడలో కలకలం రేపాయి. మరోపక్క ఏదైతే తన జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కూడా ఆస్తుల వ్యవహారాల పైన కూడా ఆయన నేరుగా స్పందించారు. తన వాటా, తన తండ్రి వాటా కాకోకుండా, తన తండ్రి ఆస్తి కాకోకుండా తన వాటాలో కూడా నేరుగా షర్మిలకు భాగం ఇచ్చిన నేపథ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్ లో డివిడెండ్ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి తాను సంపాదించిన ఆస్తులను ఇస్తున్నాడంటూ నేరుగా కొడాలి నాని ప్రకటించారు. అదేవిధంగా కొడాలి నాని చేసిన మరో వ్యాఖ్య కూడా మనం గమనిద్దాం. ఏదైతే నేరుగా తన చెల్లెళ్ళు నేరుగా జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నా జగన్ తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి అంటూ ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తం వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించినప్పుడు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం ఇనాక్టివ్ అయ్యారు. కొడాలి నానికి కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడం, బైపాస్ సర్జరీ జరగడం, ఆయన ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకొని తిరిగి రావడం, కొంతకాలం హైదరాబాద్ లో ఉండడం, ప్రస్తుతం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సీనియర్ నేతలకు సూచించారు. మరోపక్క నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర కమిటీల పైన కూడా జగన్ నేరుగా
దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఏదైతే బూత్ కమిటీ నంబర్లకు నేరుగా ఓటర్ ఐడి కార్డు ఓటర్ కార్డుతో అనుసంధానం చేశారు. డిజిటలైజేషన్ చేస్తున్నారు. సభ్యత్వాన్ని కూడా బూత్ కమిటీ సభ్యత్వాన్ని కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ఎంతవరకు అయిందనే అంశాలపైన కూడా జగన్ నేరుగా పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు నేరుగా జిల్లా అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షుల నుంచి ఫీజు తెప్పించుకుంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే నేతలకు సూచించారు. మరోపక్క రాబోయే రోజుల్లో పార్టీ ప్రణాళిక కూడా ఆయన సూచాయిగా ప్రతి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వివరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే జిల్లాల పర్యటన జరుగుతుంది, అయితే ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు నేరుగా పార్టీ సోషల్ మీడియా కమిటీలతో పాటు బూత్ స్థాయిలో ఉన్న కమిటీ నంబర్లతో కూడా నేను మాట్లాడతానంటే ఇప్పటికే ఇన్ఛార్జీలకు హితబోధ చేస్తున్నారు. ఇనాక్టివ్ ఉన్న చోట నేరుగా ఇన్ఛార్జీలు పిలిచి జగన్ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ హితబోధ చేస్తున్నారు. అంటే కిరణ్, మనం చూస్తే కొడాలి నాని ఎప్పుడు కూడా తన దూకుడైనటువంటి వ్యక్తిత్వానికి, తను చేసేటువంటి కామెంట్స్ కి కానీ బాగా గుర్తుండిపోయేటువంటి వ్యక్తి. అలాంటి కొడాలి నాని ఈసారి అంతే దూకుడుగా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారనుకోవాలా, లేకపోతే కొంత ఆచితూచి ఆయన చేస్తారనుకోవాలా ఈసారి? రేణు, ఇప్పటికే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ హనీమూన్ పీరియడ్ అయిపోయిందంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా సార్లు నేరుగా ఇన్ఛార్జీలకు హితబోధ చేశారు. ఇన్ఛార్జీలను యాక్టివ్ గా అన్నారు. కొడాలి నాని గాని, వంశీ గాని, మరికొంతమంది నేతలు కొంతకాలం ఆరోగ్యం సరిలేక జైలుకి వెళ్లి ఇలా వరుసగా ఇబ్బంది పడిన నేతలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగ వేదికగా చాలా మంది వైసీపీ నేతలు కేసులు పెట్టారు. కేసులు పెట్టిన ఏ నేత కూడా పార్టీ మారలేదు. మహా అయితే జైలుకు పంపిస్తారు, అంతకుమించి ఏం చేయలేరు కదా అంటూ ఒక రకమైన ధైర్యం వైఎస్ఆర్సీపీ నేతల్లో జగన్ నింపారు. ఆ ధైర్యమే నేరుగా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేని ఏదైతే తిరుమల లడ్డు అంశం కానీ, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, మరోపక్క మెడికల్ కాలేజీల అంశం కానీ, ఏదైతే రైతులకు మెంతా తుఫాను వచ్చిన రైతులకు నష్టపరిహారం అందికపోవడం కానీ, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పట్ల కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల వైసీపీ అధినేత చిత్తశుద్ధిగా పనిచేయమని ఇన్ఛార్జీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మరోపక్క పార్టీని యాక్టివ్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్ చేయబోయే జిల్లాల యాత్ర కావచ్చు, పార్టీ ప్లీనరీ కావచ్చు, మరోపక్క జగన్ చేయబోయే సుదీర్ఘ పాదయాత్ర కావచ్చు, వీటిని అన్నిటిపైన కూడా నేరుగా నాయకులకు సమాచారం ఇచ్చారు. పాదయాత్రకు సంబంధించిన కమిటీలు ఏదైతే కోఆర్డినేషన్ కమిటీలు కూడా ఆర్థిక వ్యవహారాల కమిటీ కానీ, పాదయాత్ర కమిటీ కానీ, నిర్వహణ కమిటీ కానీ, ఇలా వరుసగా కమిటీలు కూడా ఇప్పటి నుంచే నియమించడానికి జగన్ కసరత్తు చేస్తున్నారని మనకు తాడేపల్లి వర్గాలు. ఇక గుడివాడలో ఇక కొడాలి నాని మార్కు ఇప్పటి నుంచి ఇక యాక్టివ్ అయిపోయారు కాబట్టి కనిపిస్తుంది అనుకోవాలా ఇప్పుడు? రేణు, ఇప్పటికే కొడాలి నాని యాక్టివ్ అయ్యారు, కానీ మీడియాకు ఆశించిన స్థాయిలో సమాచారం రాలేదు. కానీ ఆయన నియోజకవర్గంలో పార్టీ నేతలను, పార్టీ కార్యకర్తలను, ఆయా గ్రామ మండల స్థాయి నేతలతో కూడా ఆయన విస్తృతంగా సమావేశాలు జరుపుతున్నారు, చర్చిస్తున్నారు. మరోపక్క పార్టీకి సంబంధించిన గ్రామ కమిటీల నుంచి కూడా కమిటీల పైన దృష్టి పెట్టారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన పోరాడే అవకాశం ఉంది. నేరుగా ఏదైతే జగన్ తరఫున మొట్టమొదటిసారిగా గట్టి వాయిస్ వినిపించారనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. కూటమి ప్రభుత్వం నాయకులు మీ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, వెంకటేశ్వర స్వామి ప్రభావం వల్లే ఏదైతే సుప్రీంకోర్టులో కూడా టీడీపీ కూటమి ముటికాయలు పడ్డాయి తిరుమల లడ్డు అంశాన్ని పైన నేరుగా టీడీపీ కూటమి నాయకులను కూడా టార్గెట్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అవడమే కాకుండా ఏదైతే మరికొంతకాలం గడిచే కొద్దీ వైసీపీ నాయకులు యాక్టివ్ గా అవ్వడమే కాకుండా నేరుగా దూకుడు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కొడాలి నాని గుడివాడ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. కాకపోతే ఆయన మునుపట్లాగా మరి అంతే దూకుడుగా వెళ్తారా, లేకపోతే కొంత ఆయన ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో వాళ్ళందరితో కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈసారి కొంచెం సైలెంట్గా కూడా గుడివాడ రాజకీయాల్లో ఆయన ఉండనున్నారా ఏంటి అనేది చూడాలి. అయితే ప్రస్తుతానికైతే వైసీపీ మాత్రం ఫుల్ టు ఫుల్ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ చేసుకుంటుంది. వాళ్ళ నాయకుల్ని ఇప్పటివరకు ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని కానీ ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలతో సమన్వయం చేసుకొని స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్లేందుకైతే ఇంకా సన్నద్ధాలు మొదలు పెట్టేసింది.